రాష్ట్ర ప్రజలకు ప్రజా సంక్షేమ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవులకే దక్కుతుందని అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు అన్నారు. అమలాపురంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో బడ్జెట్ పై నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ గత వైఎస్సీ ప్రభుత్వం రాష్ట్రంలో రాక్షస పాలన సాగించిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా ఉందని కొనియాడారు. సొంత ఇంటి కళ పేదవాడికి 3 సెంట్లు స్థలం ఉండి నాకు స్థలం ఉందని ఎమ్మెల్యే గారు నేను ఇల్లు కట్టుకుంటాను నాకు ఇల్లు నిమ్మంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో 5 సంవత్సరాల్లో ఆ సెంటుం పావు అగ్గిపెట్టి అవినీతి స్థలాలు కొనుగోలు చేసే పథకాలు తప్ప ఎక్కడైనా ఏ గ్రామంలోనైనా నాకు 3 సెంట్లు ఉంది నేను ఇల్లు కట్టుకుంటానంటే ఎక్కడైనా ఇంటి లోన్ ఇచ్చిన పాపాన్ని ఆ గవర్నమెంట్ పోయిందని అడుగుతున్నాను. నేను 5 సంవత్సరాల పాలన ఎక్కడా ఒక ఇల్లు కూడా గ్రామాల్లో ఇవ్వలేదు. కానీ ఈవేళ చంద్రబాబు నాయుడు గారి బడ్జెట్లో పేదవాని సొంత ఇంటి కళ మీరందరూ చెప్తున్నారు. మీ అందరూ వెళ్ళండి గ్రామాల్లో చూడండి. గ్రామాల్లో ఏ వీధికి పోయినా ఈవేళ పక్కా డాబాలు ఉన్నాయంటే కారణం ఎప్పుడు చంద్రబాబు గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటారో అప్పుడు మాత్రమే ఈ రాష్ట్రంలో ఉన్న వేలాది గ్రామాల్లో సొంత డాబాలు ఇవాళ వస్తాయి. చంద్రబాబు ఇచ్చిన డాబాలే గత 20-30 ఏళ్ళ నుంచి కొనసాగుతాయి. అంతేగాని మిగతా వాళ్ళు ఏమీ ఉండవు. అందుకే ఇప్పుడు కూడా పేదవాడు సొంత ఇంటి కాలం నిజం చేయడానికి ఈ బడ్జెట్లో సుమారు 6,350 కోట్లని పేదవాని సొంత ఇంటి కలకి వేళ కేటాయించారు. ఇది గత ప్రభుత్వంలో చూసుకుంటే 2,000 కోట్లు కేటాయిస్తే ఇప్పుడు దాన్ని 6,000 కోట్లకు పెంచి రేపు సుమారు కేంద్రము రాష్ట్రము కలిసి 20,000 కోట్లు 20,000 లక్షల ఇల్లు 20 లక్షల ఇల్లు ఇవ్వడానికి వేళ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మీరు తెలియజేసుకుంటారు. 11,000 కోట్లు సబ్సిడీని భరించడానికి సిద్ధంగా ఉంది గవర్నమెంట్ కేటాయించారు ఈరోజు. అలాగే ఆక్వా సబ్సిడీ 890 కోట్లు. ఆక్వా రంగం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి పరిపాలన వచ్చిన వెంటనే ఆక్వా రంగంలో ఉన్నటువంటి ₹2 యూనిట్ కరెంటుని ₹6 పెంచి మేత బస్తా ₹1000 ఉంటే దాన్ని 1,700-1,800 పెంచి అలాగే రొయ్యి కొనుగోలు 100 కౌంట్కి 2,50,000 ఉంటే దాన్ని 1,90,000 తగ్గించి ఆక్వా రైతుని కుదేలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. అయితే ఈరోజు ఆక్వా రైతుకు ₹1.5కే స్లాబులతో పని లేకుండా జోనులతో పని లేకుండా ఎక్కడ ఆక్వా కల్చర్ చేసినా కూడా ₹1.5కే విద్యుత్తునిస్తూ ఆక్వా రైతుల యొక్క హృదయాల్లో మనసుల్లో జీవితాల్లో వెలుగులు నింపుతున్న గొప్ప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను.